పెద్దబ్బాయి సంతోషమేగా, సంతకం పెట్టే డబ్బులు తీసుకో. పెడితే పోలా. ఏంట్రా ఒక చెయ్యి విరిచేసా చాలా, ఇంకోటి విరచాలా? అదేం లేదు పెద్దనయ్య, మీ ఫ్యాక్టరీ అడ్రస్ అడిగారు, అందుకే తీసుకొచ్చాను. అడ్రస్సా? పెద్దబ్బాయి ఫ్యాక్టరీకి అడ్రస్ ఎవడు అడిగాడు? రాయ్, నువ్వెందుకొచ్చావురా? అన్నా నీకు నాకు పేచీలు ఎందుకనా, నేను వీళ్ళతో మాట్లాడతాను. నువ్వు కొంచెం ఆగు. ఆ కుర్రాడేదో పెద్ద ఆయనతో మాట్లాడాలంటున్నాడు, మాట్లాడిని. నువ్వు మాట్లాడు బాబు. నమస్తే నమస్తే నమస్కారం. పెద్దాయనా చెప్పు బాబు. మీరు కొనాలనుకుంటున్న ఆస్తి పెద్దల ఆస్తి. ఇక ఈయనకు తమ్ముడు ఉన్నాడు, వాడొచ్చి సంతకం పెడితేనే చెల్లుతుంది. ఒకవేళ వాడొచ్చి నేను సంతకం పెట్టకుండా మీరు ఎలా కొన్నారని అడిగితే అప్పుడేం చేస్తారు? ఇప్పుడు సపోజ్ నేనే వాళ్ళ తమ్ముడు అని అనుకోండి, మిమ్మల్ని అడుగుతున్నాను, నా సంతకం లేకుండా నా ఆస్తిని మీరెలా కొంటారా? ఎలా కొంటారు? ఇదేమన్నా వీడు సంపాదించిన ఆస్తా? మా నాన్న మా తాత ముత్తాత సంపాదించిన ఆస్తిరా. వీడు సంతకం పెడితే సరిపోదు, నేను కూడా సంతకం పెట్టాలి. నా సంతకం లేకుండా ఎలా కొంటారా? ఈ చేత్తోనే కదా నా ఆస్తి కొన్నావు. పెద్దయినా తప్పుగా అనుకోకండి. ఇలాగే వాళ్ళ తమ్ముడు వచ్చేసి మీ చెయ్యి నరికాడే అనుకోండి, అప్పుడేం చేస్తారు? చూస్తుంటే అమాయకుల్లా ఉన్నారు, ఆలోచించండి. ఆస్తి కరెక్ట్ కాదు, వాడు అంతకన్నా కరెక్ట్ కాదు. ఏందన్నా అపరిచితుల్లాగా మాట్లాడుతాడు? అడిగానా? రండి, డబ్బులు తీసుకురండి. ఇందులో ఏదో లొసుగుంది బాబు. ఏ లొసుగు లేదు, ముందు డబ్బులు తీసుకురండి అయ్యా. మరి మీ తమ్ముడు? నా తమ్ముడు చచ్చిపోయాడని చెప్పాను కదా. పెద్దబ్బాయి, మీ తమ్ముడు చచ్చిపోయాడు నువ్వు చెప్తే ఎలా? ఊరు చెప్పాలి, ఊరు జనాలు చెప్పాలి, లేకపోతే మీ అమ్మా నాన్న చెప్పాలి. కనీసం తమ్ముడు డెత్ సర్టిఫికేట్ అయినా ఉండాలి. లేదంటే మీ తమ్ముడే వచ్చి సంతకం పెడితే ఈ ఆస్తి నమ్మొచ్చు. ఇది చట్టం చెప్పేది. ఓహో, ఇన్ని కండిషన్లు ఉన్నాయా మీ చట్టంలో? అయితే వినండి, వచ్చే 12వ తేదీ నవమెళ్ళి దశమి, ఆ రోజున ఆస్తి అమ్ముతున్నా. ఆ లోపు నువ్వు చెప్పిన చండాలన్నీ నీ ముందుంటా. ఇక్కడ మీ నాన్న చచ్చిపోయాడని నువ్వు ఏడుస్తున్నావు, అక్కడ నువ్వు చచ్చిపోయావు, ఊరంతా ఏడుస్తున్నారు. నేను చచ్చిపోయానా? అలా అని చెప్పి ఒక అనాథ శవాన్ని తీసుకొచ్చి మీ అన్న ఊరంతా నమ్మిస్తున్నాడు. అది నిజమనుకుని మీ అమ్మ చెల్లి కూడా ఏడుస్తున్నారు. ఇప్పుడైనా నువ్వు బుల్లెబ్బాయివని వాళ్ళకి నిజం చెప్పు. లేదురా, నేను చూడాలనుకున్నట్టుగా అమ్మని చెల్లిని చూసిన తర్వాతే నేనెవరో అందరికీ చెప్తాను. నువ్వు ఏదో ఒక రోజు ప్రాణాలతో తప్పకుండా తిరిగి వస్తావని మీ అమ్మ గంపెడాస్తో ఎదురు చూస్తోంది. నువ్వు నిజంగానే చచ్చిపోయావు అనుకుని మీ అమ్మకు జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడు నువ్వు నిజం చెప్పి ఏం ప్రయోజనం? బుల్లెబ్బాయ్, నిజం చెప్పే. చెప్తా. జరిగిన దానికి బాధపడకయ్యా. అన్నా, మీ తమ్ముడు చచ్చిపోలేదన్నా? ఏదో చెప్పాడన్నా మీ తమ్ముడు చచ్చిపోయాడని? మీ తమ్ముడు బతికే ఉన్నాడన్నా? నేను చెప్తున్నానన్నా, మీ తమ్ముడు బతికే ఉన్నాడు. ఈ తమ్ముడు లేకపోతే నీకు ఇక తమ్ముడే లేరా? నేను నీ తమ్ముడు అంటాడు కాదా? నా ఫ్రెండ్స్ అంతా నీ తమ్ముడు కాదా? ఇలాంటి తమ్ముడు నీకు 100 మంది ఉన్నారన్నా. నువ్వేం బాధపడద్దు. ఊళ్ళో వాళ్ళందరికీ ఓ నిజం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇదంతా ఓ నాటకం. నాటకమా? ఈ ప్రపంచమే ఓ నాటక రంగం. ఇందులో నేనొక నటుణ్ణి, మీరంతా నటులే. చచ్చిపోయాడే ఈ బుల్లెబ్బాయి, వీడొక నటుడు. ఇగో ఇక్కడ బతుకున్నాడు పెద్దబ్బాయి, వీడు అందరికన్నా పెద్ద నటుడు. బుల్లెబ్బాయి, నీకోసం మీ అన్న ఏడుస్తున్నాడు. అది ఉత్తి ఏడుపో, దొంగ ఏడుపో కాదు, నిజమైన ఏడుపు. అన్నా, సచ్చినోడు అడిగినాడా? ఏమండి, బుల్లెబ్బాయి జేబులో డబ్బులున్నాయండి. ఏంటిది? శవం చొక్కా జేబులో డబ్బా? అంత వింతగా ఉందే. ఇదేదో డబ్బు కాదయ్యా, చీటీ. ఇందులో ఏదో రాసుంది. అయితే చదవండి. ప్రియమైన అన్నయ్యకు బుల్లబ్బాయి రాయినది ఏమనగా, మీ నుంచి దూరమైన నేను 15 సంవత్సరాలు అనాథగా పెరిగాను. దానికి ప్రతిఫలంగా నాకు రావలసిన ఆస్తి మొత్తం ఊళ్ళో ఉన్న అనాథాశ్రమానికి, నిరుపేద కుటుంబాలకి, పేద ప్రజలకి పంచిపెట్టాల్సిందిగా కోరుతున్నాను.
ఊరు పెద్దలందరికీ ఒక్క మాట. మా అన్నయ్య దగ్గర నుంచి నాకు రావాల్సిన ఆస్తి అంతా అనాథలకు రాసిన తర్వాతే నా చితిని అంటించండి. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. ఇట్లు బుల్లెబ్బాయి. ఇంకేముంది పెద్దోడా, బుల్లెబ్బాయి చెప్పినట్టు చేస్తే సరి. ఆ, ఓయ్, ఇది మా తమ్ముడు రాసిన ఉత్తరం కాదయ్యా. ఇతను మీ తమ్ముడే కదా? అవును. మీ తమ్ముడు జేబుల నుంచే కదా తీసింది. అయితే ఈ తమ్ముడు రాయకపోతే ఈ తమ్ముడా రాసి పెట్టింది ఇలా చూడండి, ఇది మా తమ్ముడు రాసిన ఉత్తరం కాదు, వాడి చేతి రాత అంతకన్నా. అని నువ్వు చెబితే సరిపోదు, ఊరు నమ్మాలే. నమ్మిస్తానుండండి. రే ముసలోడా, చిన్నప్పుడు మా తమ్ముడు రాసిన నోట్బుక్ ఇది. ఈ రాతని ఆ రాతని పోల్చి చూసుకో. ఏంటే ఇది? రెండు రాతలు అచ్చు కుదినట్టు ఒకే రకంగా ఉన్నాయి. ఈ తమ్ముడు రాతే సమస్య తీరిపోయింది. బుల్లెబ్బాయి రాసినట్టుగా ఆస్తంతా మా ముందే రాసిస్తే శవాన్ని తీసేద్దాం. ఏయ్, నా ఆస్తిని ఎవ్వండి ముట్టుకొనివ్వను. అయితే శవాన్ని తీయడానికి ఒప్పుకోం. వీడు వీడు నా తమ్ముడే కాదయ్యా. ఇప్పటిదాకా తమ్ముడు అన్నావు, ఇప్పుడు కాదంటున్నావేంటి? ఏయ్, చెప్పండి రా, చెప్పి తగిలనండి. ఊరంతా క్షమించాలి. ఒక అనాథ శవాన్ని తీసుకొచ్చి తన తమ్ముడిని ఈ పెద్దబ్బాయి చెప్పమన్నాడు. ఈ ఫోటో ఇచ్చింది కూడా ఈయనే, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. మేము ఏం పాపం చేశాం చెప్పు. అమ్మని బాధ పెట్టావు, నన్ను బాధ పెట్టావు. చిన్న ఎక్కడ గుట్టుగా బతుకుతున్నాడు, అది నీకు నచ్చలేదా? చిన్న నేను శవంగా చుట్టాలో నీకెందుకంత ఆనందం? చెప్పు. ఏంటి కిచ్చుకుంటున్నావు? ఏంటి కాకిగోల? ఇంకొక మాట వదలరా, వదులుతానే. నువ్వెవడివిరా? అసలు నువ్వెవడివి? ఏయ్, ఏంటి నోరు మూయమంటే? మరి రెచ్చి. చెయ్యి తీరా. ఏంట్రా? చెయ్యి తీస్తావా నరికైనా? ఏయ్, ఇది మా కుటుంబ విషయం. నువ్వే ఏంట్రా కుటుంబ విషయం? సిగ్గు లేకుండా చెల్లి మీద చేసుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఊరంతా చూస్తూ ఊరుకోవాలా? అక్క చెల్లి ఉన్నవాడు ఎవడు ఇలాంటివి చూస్తూ ఊరుకోడు. నేను ఊరుకోను. ఊళ్ళో వాళ్ళంతా గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటారనుకుంటున్నావా? వాళ్ళ కనుక కోపం వచ్చిందంటే ఎమ్మెల్యే లేదు, గిమ్మెల్యే లేదు, ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. జాగ్రత్త. చైతి తీరా చెయ్యి. పెద్దోడా, తమ్ముడు చెప్తున్నాడు కదా, చైతి. ఏమండి, వదిలేయండి. పెద్దోడా ముందు చైతి. నేను చచ్చిపోయానా? చెప్పరా, నేను చచ్చిపోయానా? బతికే ఉన్నాను కదరా. నీ తమ్ముడు చచ్చిపోయాడని ఊరంతా చెప్పుకున్నోడివి, నాకెందుకురా చెప్పలేదు? నువ్వెవడివిరా? నీకెందుకు చెప్పాలి? నేనే నీకు కరెక్ట్ మొగుణ్ణి, నాకే ముందు చెప్పాలి. తమ్ముడి డెత్ సర్టిఫికెట్ ఉంటేనే ఆస్తి అమ్మడానికి కుదురుతుందని చెప్పిన 24 గంటల్లోనే తమ్ముడు డెడ్ బాడీ అరేంజ్ చేశావు. అప్పుడే నీ ప్లాన్ అంతా నాకు అర్థమైపోయింది. అందుకే నీ తమ్ముడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నోట్బుక్ తీసుకొని 1 అవర్లో హ్యాండ్ రైటింగ్ నేర్చుకుని లెటర్స్ రాశాను. ముందుగానే నాకు చెప్పుంటే ఎంతో కొంత డబ్బులు తీసుకొని వదిలేసేవాడిని. ఇలాంటి ఏదో ప్లాన్ వేసినప్పుడు ముందుగానే నాకు చెప్పాడు. మనకి అండర్స్టాండింగ్ ఉంది కదా, అది మేడం. తమ్ముడు, అన్న మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు. 14వ తారీఖు నామినేషన్, మీరంతా తప్పకుండా రండి. ఓయ్, వాడిని పట్టుకోండి. ఏయ్!
హలో పోలీస్ స్టేషన్, ఎమ్మెల్యే గారింట్లో ఒక రౌడీ దూరి గొడవ చేస్తున్నాడు. ఆపండి, ఆపండి. ఏంట్రా చూస్తున్నారు? ఏసేయండ్రా వాడిని. ఎవరా నువ్వు? ఎవడ్రా నువ్వు? చెప్పు. విషయం నన్ను అడుగుతావేంటి? పోయి నీ పెళ్ళాన్ని అడుగు. ఎవరికి పుట్టాను? చెప్పావా? నేనేం చెప్పాను? అలా అంటావా? ఇదేం లెటరో తెలుసా? నా పెళ్ళాన్ని నువ్వు మోసం చేశావు. తన ఆత్మహత్య చేసుకుంది. తను ఊరికేనే చావలేదు. తన చావుకి నువ్వే కారణమని ఈ లెటర్లో రాసి మరీ చచ్చింది. ఇంతకెవడ్రా నువ్వు? ఇది తీసుకెళ్లి పోలీసులకి ఇచ్చాననుకో. సార్ సార్, ఇక్కడెవరో గొడవ చేశానని ఫోన్ చేశాను. నేనే గొడవ చేసింది. అతనేం గొడవ చేయలేదు, ఊరికి జోకులు వేస్తున్నాడు. లేదు, నేనే గొడవ చేశాను. నన్ను అరెస్ట్ చేయాలి. నువ్వు గొడవ చేయలేదయ్యా, ఊరికే అంటున్నాడు. అతనేం గొడవ చేశానని తనే ఒప్పుకుంటున్నాడు. మీరెందుకు ఒప్పుకోవట్లేదు సార్? మనోడని చెప్పండి రా. పోలీసు ఇతను మా అన్నకి తమ్ముడే. ఏం కొట్టలేదు, మీరు వెళ్ళిపోండి. కొట్టకుంటే ఆ రక్తాలు ఎలా వస్తున్నాయి? ఇవి పార్టీ తగాదాలు, మా వ్యవహారం. పోలీసులకి ఇందులో సంబంధం లేదు. బయటికి వెళ్ళండి. ఎస్ఐ ఎమ్మెల్యే అని చెప్తున్నాడుగా, పోండి. పోలీసులు వెళ్ళిపోతే నాకు పోలీస్ స్టేషన్ తెలీదా? కోర్టు తెలీదా? హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నీ తెలుసు. ఈ లెటర్ గాని బయట పెట్టాననుకో, నీ ఎమ్మెల్యే పదవి ఊడిపోద్ది. అదే నువ్వెట్ను చెట్టు నరుకొస్తున్నావో అర్థమైంది. ఆ లెటర్కి నీకెంత కావాలి? 2, 4, 6. అన్నా, ఎందుకన్నా బేరాలాడతావు? రౌండ్ ఫిగర్ 10 చెప్పి బయటికి పంపించా. అన్నా నమస్తేనా? పోయి 10 తీసుకురారా. సరే. ఇలా చూడు, అయితే అయ్యింది గాని ఆ లెటర్కి 10,000 చాలా ఎక్కువరా. అదేంట్రా డబ్బు పెట్లో పెట్టుకుని వచ్చావు? మరి 10 లక్షలు పెట్లో కాకుండా బ్యాగులో పట్టుకొస్తారేంది? 10 లక్షలా? ఈ లెటర్ వాల్యూ 10 లక్షలు. డబ్బులు కావాలా, లెటర్ కావాలా? చూసి 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 మాట్లాడు. లెటర్ ఏంట్రా లెటర్లో ఏం లేదు? ఏం లేదా? ఏం లేదు కనిపించట్లేదంటే ఏమీ లేనట్టే. పోలీసులకు ఫోన్ చేద్దామన్నా. పోలీసులకి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే పెద్దబ్బాయి అనరు, మెంటల్ పెద్దబ్బాయి అంట. నువ్వెంట్రా? నిన్ను 10,000 పట్టుకురమ్మంటే 10 లక్షలు పట్టుకొస్తావా? చెప్పే 10,000 ఏదో కరెక్ట్ గా చెప్పింటే పోలే. 1, 2, 3 అని 1వ తరగతి కుర్రోళ్ళగా లెక్కెడితే 2, 4, 6